ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్కి. ఈ ఫస్ట్ది అయితే 6 మార్క్స్ ఆన్సర్కి వచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో ఇంట్రొడక్షన్, ఎక్స్ప్లెనేషన్, కంక్లూజన్ రాసి మైండ్ మ్యాపింగ్ చేసి, కుదిరితే హిమాలయస్ కాబట్టి ఒక చిన్న బాక్స్ గీసి దాంట్లో డయాగ్రామ్ హిమాలయ మౌంటైన్స్ గీసి చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ 6 మార్క్స్ క్వశ్చనే, సేమ్ ప్యాటర్న్. కామెంట్ అన్నారు కాబట్టి మనం కొంచెం ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది దీనికి ఇంకా ఎన్లార్జ్ చేసి. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే డిఫరెన్సియేషన్. ఇది టేబుల్ ఫామ్లో రాస్తే మనకు 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది టేబుల్ ఫామ్లో ఎప్పుడు దీన్ని ప్రజెంట్ చేస్తే దీనికి చాలా మనకు ఎక్కువ గుడ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మార్క్స్ ఎక్కువ స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ ఇవి చూసుకుంటే ఇది కూడా 6 మార్క్స్ ఆన్సరే. ఇది తరచుగా ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు ప్రతి బోర్డ్ ఎగ్జామ్లో SA1లో అడుగుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఇది 6 మార్క్స్ ఆన్సర్. 6 మార్క్స్ ఆన్సర్కి కంపల్సరీ ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెనేషన్, కంక్లూజన్. ఇది కూడా మనకు 6 మార్క్స్ ఆన్సరే. ఇప్పుడు ఈ డిఫరెన్సియేషన్ వచ్చింది, ఇది 4 మార్క్స్ ఆన్సర్కి. ఇది 4, ఇది 4, మిగతా అన్ని 6 మార్క్స్ ఆన్సర్లే. కంపల్సరీ 6 మార్క్స్ ఆన్సర్ కాబట్టి ఫార్మాట్ వాడాలి. ఫార్మాట్కి కనీసం 3 మార్క్స్ కూడా మన ఫార్మాట్ ఉందనుకో కంపల్సరీ 3 మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు నేను షార్ట్ ఆన్సర్స్ కూడా ఇస్తాను మీకు.